ఒక్కసారి నయనాంబువాహ, నీ కంటి చివరి నుంచి వచ్చేటటువంటి దయ అనబడేటటువంటి చూపు అన్న గాలితో ఈవిడ దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేసి ఈవిడికి కనకధార కురిపించమ్మా అన్నారు. ద్రవిణాంబుధార, అదే కనకధార అయింది. స్తోత్రం చేస్తే అమ్మవారు శంకరాచార్యుల వారి చేతిలో ఆ బ్రాహ్మణి వేసినటువంటి ఉసిరికాయ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి బంగారు ఉసిరికలు కురిపించింది. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం మహాలక్ష్మి మీద చేశారు. మనం పెట్టింది లేకపోతే ఈశ్వరుడు కూడా ఇవ్వడం సాధ్యం కాదు. అమ్మా మరి నేను అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు, కనకధారాస్తవం చేస్తే ఎందుకు ఇచ్చావు అంటే లక్ష్మీదేవి చెప్పింది, శంకర, లేని వాళ్ళు రాబో కాలంలో ఎందరో ఉండవచ్చు, కానీ మేము గతంలో చేసిన వాళ్ళం కావు, అందుకని ఈ జన్మలో దరిద్రంలో ఉన్నాం అనుకోరు. కానీ ఐశ్వర్యం కావాలనుకుంటారు. కావాలనుకున్న వాళ్ళకి లోకంలో చెప్పడానికి ఒక స్తోత్రం కావాలి. అటువంటి స్తోత్రం చెప్పగలిగినటువంటి శక్తివంతుడవు నువ్వే. కైలాస శంకరుడివి, కాలడి శంకరుడిగా వచ్చావు. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు రేపు లోకానికి ఈ స్తోత్రాన్ని? అందుకని నీ చేత నా స్తోత్రాన్ని చేయించడానికి ఆమెకి ఇవ్వకుండా అడ్డుపెట్టి నీ చేత చేయించి ఇచ్చాను కనకధార. కాబట్టి ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధార స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది. ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది. అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళుష సంస్థితాయి అని పిలిచారు. అమ్మ, నువ్వు గీర్దేవతేతి, బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువ్వే. గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివి నువ్వే. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, శుక్లపక్ష తదియ నాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటమునందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రానివి నువ్వే. ఇప్పుడు సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి మూడు చెప్పారుగా. మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్న మాట శంకరాచార్యుల వారు వాడటం ఎందుకు అంటే, ఎప్పుడో ఆవిడికి ఏదో డబ్బు రావడం కాదు ప్రధానం, ఆవిడ చాలా పేదరికంలో ఉంది, కడుపుకి తినడానికి కావాలి ముందు. అందుకని శాకంభరీతి, అమ్మ ముందు అన్నం పెట్టమ్మా, ముందు అన్నపూర్ణ తత్వాన్ని స్తోత్రం చేశారు.